లక్ష్మీం క్షీరసముద్రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవివ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుడింబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. లక్ష్మీ అమ్మవారి కరుణ జలరూపంలో ప్రవహిస్తూ ఉంటుందని చెప్పి శ్రీ సూక్తంలో ఉన్న ఒక మంత్రములో రహస్యార్థంలో చెప్తారు. అక్కడంటారు ఆర్ద్రాం అమ్మవారిని అంటారు. ఆర్ద్రా శబ్దం అంటే తాను కూర్చున్న సింహాసనం మీద ఉండి 2 ఏనుగులు అభిషేకం చేస్తుంటే జలముతోటి ఆ జలమంతా కిందకి దిగి నదుల్లో కలుస్తుంది ఇత్యాదిగా చెప్తారు. అంచేత ఆ జలమంతా కూడా ఇప్పుడు మనకి గోదావరి పుష్కర సందర్భంలో పుష్కలముగా ఆవిష్కరించబడుతోంది. అలాంటి తీర్థము లోపల స్నానము చేసినట్టయితే మనకి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అనగానే తీర్థంలో స్నానం చేసి బయటికి రాగానే లక్ష్మీ కటాక్షం అని కాదు అర్థం. అక్కడ తీర్థము లోపల స్నానం చేస్తే అంటాడు మనకి ధర్మశాస్త్రము లోపల మనుధర్మశాస్త్రంలో స్నానేన 10 లక్షణాలు కలుగుతాయంటాడు. అంటే ఎలాగట? అంతరంగ శుద్ధి, బాహ్య శుద్ధి, చక్కటి రూపము, నైగనిగ్యము, చక్కటి ఆలోచన, ఇవన్నీ చెప్తుంది మనకి ధర్మశాస్త్రము. అవన్నీ కలుగుతాయి. అంతేకాదు ఋగ్వేదం ఒక మంత్రము లోపల మనము చేసే స్నానము వల్ల ఏం ఫలితం కలుగుతుందో చెప్పింది. ఈ భావనని మన మనస్సులో పెట్టుకుందాం. గోదావరి పుష్కర సందర్భంగా చేసే స్నానము ఆ ఫలితాన్ని మనకి లభింపజేయాలని కోరుదాం. ఒకవేళ యాదృచ్ఛికముగా దైవేచ్ఛగా ఏ కారణం చేతైనా అలాంటి గోదావరి క్షేత్రానికి వెళ్ళలేని స్థితిలో ఉన్నవాళ్ళైతే మీరు ఉన్న చోటనే గోదావరి మాత ఆవిష్కరింపబడుతుంది. శంకరాచార్యులు వారు అంటారు, గాంగే వారి సమస్త నివహ. నాయన గంగలో వెళ్ళి స్నానం చెయ్యి, లేనట్టయితే నీ సంకల్పంతో నీ దగ్గర ఉన్న తీర్థము లోపల సకల నదులు వస్తాయని చెప్పారు ఆయన ఒక మాట చెప్పేటప్పుడు. అందుకని అంటారు, ఇదమాపహ ప్రవహత యత్కించ దురితమ్మయి యత్వాహం అభిదుద్రోహ యత్వా శేవ ఉతానృతం. ఓ వరుణదేవ, ఓ గోదావరిమ తల్లి, గోదావరి అని చెప్పడంలో అంతరార్థమే మనకుంది కదా. గోవుని రక్షించడం కోసం దివి నుంచి భువికి దిగి వచ్చిన తీర్థమది, గంగాజలములో ఒక భాగమది. ఎక్కడైనా కానీ వివేక భ్రష్ట సంపాతములు పెక్కు భంగులు అంటారు ఎవళ్ళోను. గంగ అలాంటిది కాదు. పుట్టింది విష్ణుపదము, మెట్టింది శివుని శిరస్సు, దిగి వచ్చింది హిమాలయ పర్వతము, కదలి వచ్చింది జఘుని మహర్షి ఆశ్రమము. ఇన్ని పుణ్యక్షేత్రాలు దాటి వచ్చింది కనుక గంగ పవిత్రము. అలాంటి గంగలో ఒక పాయ గోదావరిగా మారింది. ఆ గోదావరి పావిత్ర్యం అలాంటిది గనక ఆ గోదావరి నదీమ తల్లిలో స్నానం చేస్తూ వరుణదేవుణ్ణి ప్రార్థన చేసే ఆ మంత్రాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని చెప్పి, వరుణదేవా యత్కించ దురితమ్మయి, నేనేదో చిన్న పాపం చేసుంటానో ఏమిటో, యత్వాహం అభిదుద్రోహ, నేను ద్రోహం కూడా చేసుంటాను. ద్రోహం అంటే అర్థం ఏమిటి? నమ్మకం కలిగిన వాడికి నష్టం కలిగించడము. ఎలాగా? యత్వా శేప, ఎవన్నో నేను శపించే ఉంటాను. శపించడం అంటే అర్థం తిట్టడం అన్నమాట, ఒట్టు పెట్టడం అన్నమాట. నాకు ఇలా జరిగింది కదా, నీకు ఇలా జరగాలే అండం. అది ఫలిస్తుందా ఫలితా అది వేరే సంగతి. మాట కూడా అనడం తప్పే కదా. కటువైన మాట అనుంటాను, ఎవరికైనా కానీ నేను తప్పుగా భావన చేసుంటాను. ఇలాంటి పనులు ఉండొచ్చు. ఉతా అనృతం, అబద్ధం కూడా చెప్పి ఉండొచ్చును. ఎంచేత ప్రాణరక్షణ కోసం కాదు, మరో దానికోసం కాదు, దేనికోసమైనా అని ఉండొచ్చును. అంచేత ఈ పుష్కర స్నానం నేను చేస్తున్నానయ్యా. తద్వారా నాకేం జరగాలి? నేను ఎవరికైనా కష్టం కలిగించినట్టయితే ఆ కష్టము వల్ల వాళ్ళకి కష్టం కలిగించిన పాపం నాలోంచి పోవాలి. వాళ్ళ సహృదయంతో కలిగిన అభినందనలు నాకు లభించాలి. లేదా ఎవరినైనా నేను శపించినట్టయితే ఆ దోషము నాలోంచి పోవాలి, నాకు సహనము రావాలి. దీనికి నేమాని వారని పెద్దలు అద్భుతమైన తెలుగు పద్యం చెప్పారు.
దాంట్లో ముగించుకుందాం. దురితములెన్ని చేసినను దోషములేమియొనర్చియుండినన్, దురితము బుద్ధి చేతనైన ద్రోహము అబుద్ధిగనైన చేసినన్, కరము అనుతంబులాడినను గర్వమునన్ పరనింద చేసినన్, సరగున వాటిని అన్నిటినీ సాగగజేయుడు నీటి దేవతల్. ఎంత అందంగా చెప్పారో చూడండి. తెలిసి చేసిన కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా అంటారే, ఇలాంటి పాపములన్నీ నాలోంచి తొలగించవయ్యా వరుణదేవ, తొలగించవమ్మా జలదేవత, తొలగించవమ్మా గోదావరీమ తల్లి. ఎంచేత నీ ఏటి ఒడ్డున పెరిగి నీ నీటి తరగలపై వచ్చే గాలిని పీల్చి నీ జలమును ఆస్వాదించి ఎందరెందరో ఉన్నతోన్నత స్థితికి వెళ్ళారంటారే, అలాంటి అవకాశాన్ని మేము పొందినా పొందకపోయినా నీ జలములని స్వీకరిస్తున్నాం. స్నానపానాదుల చేత మమ్మల్ని రక్షించు తల్లి అని ప్రార్థన చేద్దాం. పుష్కర స్నానం చేద్దాం, తరిద్దాం. స్వస్తి.